హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి మీ స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీకే స్తోత్రాలయ 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 స్తోత్రాలయ. యేసయ్యా మీ స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఈ సిలువ ధ్యానంలో భాగంగా నేను మీతో ఇంతకు ముందే చెప్పి ఉన్నాను. మనం ప్రార్థనా పూర్వకంగా నిర్ణయించుకున్నట్లుగా భస్మ బుధవారం నుండి ఈస్టర్ ఆదివారం వరకు ఈ సిలువ ధ్యానములు దేవుడు ఒక క్రమంగా జరగడానికి సహాయం చేసి ఉన్నాడు. వారం మధ్యలో ప్రతి బుధవారం ప్రతి శుక్రవారం ఈ యొక్క సిలువ ధ్యానాలు ప్రసారం చేయటం ప్రభు కృపను అనుగ్రహించి ఉన్నాడు. అలాగే మొన్న ఆదివారం ఈస్టర్ పండుగ జరుపుకొని ఉన్నా. ఈ ఈస్టర్ పండుగ అయిపోయిన తర్వాత సిలువ ధ్యానాలు ఆపివేయలేదు, కానీ వారం మధ్యలో అనగా బుధవారం శుక్రవారం మేము ప్రసారం చేస్తున్న ఆ రెండు సిలువ ధ్యానాల కార్యక్రమాలు ఆపి ఉన్నాను. ఆపి ప్రతి ఆదివారం వాటిని కొనసాగిస్తూ ఉన్నాను. దేవుడు ఎంతవరకు కృపనిస్తే అంతవరకు. నేను ఇంత అంత అని చెప్పలేను, పలానా వారం వరకు లేదా పలానా నెల వరకు అని చెప్పలేను. ఈ సిలువ ధ్యానాలు కొంతకాలం కొనసాగించాలని ప్రార్థనాపూర్వకంగా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, ప్లాన్ చేసి ఉన్నాం. కాబట్టి మీరు కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ఈ దినం మన యొక్క అంశంలోకి మనం వెళ్ళిపోదాం. యేసు క్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? యేసు క్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? చూడండి, పునరుద్ధానము అన్న మాట యొక్క అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి మరణించి తిరిగి లెగడమే పునరుద్ధానం. అయితే మనం చూసినట్లయితే ఈ భూమి యొక్క చరిత్రలో మరణించి పాతిపెట్టబడి తిరిగి లేచిన వాళ్ళలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడు మాత్రమే ముందు కనిపిస్తూ ఉన్నాడు. అయితే మీరు అనొచ్చు ఏమనంటే, ఏమండి మరి ప్రభువు ఆయన స్వార్థ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కొంతమందిని ఆయన లేపాడు కదా అంటే, వాక్యంలో గ్రంథస్థం చేయబడిన వాళ్ళలో ఉదాహరణకి యాయిరు కుమార్తెని, అలాగే నాయీను గ్రామంలో ఉన్న ఆ యొక్క విధవరాలు కుమారుడిని, అలాగే ఇంకా విచిత్రంగా ఇంకా ఆశ్చర్యంగా చెప్పాలంటే ఆ యొక్క బేతనీయ గ్రామంలో ఉన్న లాజర్ని మరి ప్రభు లేపాడు కదా. మరి ఆ విధంగా మరి వాళ్ళంతా పునరుద్ధానులు అయ్యారు కదా. అయితే ఒక విషయం అదేంటిదంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన వాళ్ళని లేపి ఉన్నాడు. అయితే వాళ్ళు లేపాడు, వాళ్ళు కొంతకాలం సజీవులుగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ యొక్క ఆయుష్ అయిపోయింది, వాళ్ళు మరణించి ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం అనేది చాలా విశేషమైనది. ఇది నేను ఉపోద్ఘాతంలో ఒక మాట మీతో చెప్పాలి. అదేంటిదంటే, చాలా మంది ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సువార్త పరిచర్య చేసే దినాల్లో ఆయన చాలా సార్లు చెప్పి ఉన్నాడు, నేను మరణిస్తాను, నన్ను సిలువ వేసి చంపేస్తారు, నేను మరణిస్తాను కానీ 3వ దినాన తిరిగి లెగుస్తాను అని. అందరిలో ఒక క్వశ్చన్ మార్క్ ఏంటిదంటే, ఒక ప్రశ్న ఏంటంటే, ఈయన మరి అందరినీ చనిపోయిన వాళ్ళని లేపి ఉన్నాడు, మరి ఆయన చనిపోతే ఎవరు వచ్చి ఆయన లేపుతారు? అది ఒక ప్రశ్న. పునరుద్ధానాన్ని కొంతమంది నమ్మారు, పునరుద్ధానాన్ని కొంతమంది నమ్మలేదు. నమ్మని వాళ్ళలో మరి
ఆ మెదులుతూ ఉన్న ప్రశ్న ఏంటంటే ఇదే. అదేంటిదంటే యేసు ప్రభు ఆయన అనేక మందిని లేపాడు, అంటే మరణించిన వాళ్ళని తిరిగి లేపాడు. మరి అలాంటి ఆయన ఆయన మరణిస్తే మరి ఇంకెవరో ఒకరు ఉండాలి ఆయన వచ్చి ఆయన్ని తిరిగి లేపడానికి. ఎవరు వచ్చి లేపుతారు అనేది చాలా మందిలో ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. యేసు ప్రభు బేతనియ గ్రామానికి ఆయన సువార్త పరిచర్య చేస్తున్న ఆ దినాల్లో భాగంగా దర్శించినప్పుడు మరియా మార్తా లాజరులకి ఆయన ఆ వాళ్ళ గృహంలో పునరుద్ధానాన్ని గురించిన సంగతులే ఆయన చెప్తూ ఉండేవాడు. అయితే ప్రజలలో పునరుద్ధానాన్ని గురించిన కొంత అవగాహన ఉంది. అయితే ప్రజలందరూ కూడా ఏం నమ్మారంటే మృతుల పునరుద్ధానం ఒకటి ఉంది, అప్పుడు చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లెగుస్తారు అని మాత్రమే నమ్మారు. మృతుల పునరుద్ధానం ఒకటి ఉంటుంది, అప్పుడు అందరూ కూడా లెగుస్తారు. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు ఒక దినం రాబోతుంది. ఆ దినాన్ని, ఆ దినం పేరేంటంటే మృతుల పునరుద్ధానపు దినం. ఆ దినమున చనిపోయిన వాళ్ళందరూ కూడా తిరిగి లెగుస్తారు. అయితే ఎందుకు లెగుస్తారు? అది తీర్పు కొరకు అందరు కూడా తిరిగి లెగబోతున్నారు. అందరు కూడా ఎక్కడెక్కడ చనిపోయి పాతి పెట్టబడినా లేదా మట్టికి మట్టి అయిపోయినా వాళ్ళు తిరిగి లెగబోతున్నారు. దేని కొరకు అంటే దేవుని యొక్క నిత్యమైన న్యాయ తీర్పు కొరకు లెగబోతున్నారు. ధవళ సింహాసన తీర్పు కొరకు లెగబోతున్నారు. వాళ్ళందరూ కూడా లేచి దేవుని యొక్క న్యాయ సింహాసనం ఎదుట వాళ్ళు నిలబడబోతున్నారు. అది ఈ మార్తా మరియలు బాగా నమ్మారు. అందుకనే ప్రభు వచ్చి, అమ్మా మీ సహోదరుడు లాజరు ఆయన చనిపోయాడు కదా, ఎక్కడ బాధ పెట్టారు అని అంటే చెప్పడంలా. ఎందుకయ్యా? ఇప్పుడు కాదు, వాడు చనిపోయి మేము బాధ పెట్టి ఇప్పుడు ఐదో రోజు, నీకు ఆయనతో పనేంటి, సమాధితో పనేంటి అని అడుగుతా ఉన్నారు. అయితే చూడండి, మృతుల పునరుద్ధానం వరకు అక్కర్లేదు. చూడండి, ప్రభు మూడో దినానే తిరిగి లేచి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను, అదేంటో కూడా చెప్తాను. ఏమండి, ప్రభు అయితే లేచాడు, ప్రభు కాబట్టి లేచాడు, మరి మనం లెగుస్తామా అని చాలా మందిలో డౌట్. ఎలా లెగుస్తామండి? మనం మట్టికి మట్టి అయిపోతాం కదా, మట్టికి మట్టి అయిపోయిన తర్వాత కూడా తిరిగి లెగుస్తామా అని చాలా మందిలో అనుమానం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళలో కూడా అనుమానం. నేను మీ అనుమానానికి నేను ఒక సమాధానం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. అదేంటిదంటే ఇది ఒక రోజు జరిగింది. ఏ రోజు? ప్రభు సిలువలో వేలాడుతూ సిలువ మీద నుండి 7 మాటలు పలికాడు. ఆఖరి మాట పలికి తన ప్రాణాన్ని తండ్రికి అప్పగించినప్పుడు ఏం జరిగింది? పెద్ద భూకంపం వచ్చింది. బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి. మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం ఉంటారు, చూసుకోండి. నేను ప్రతిదీ తీసి చూపించి చదివించిన నా టైం లేదు. బండలు బద్దలాయను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు ఆ సమాధిలోంచి తిరిగి లేచి పరిశుద్ధ పట్టణంలోనికి వెళ్ళారు అని రాయబడింది. చదువుకోండి. ప్రభు మరణించినప్పుడు చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, వాళ్ళు సమాధి చేయబడ్డారు. ఆ సమాధిలో వాళ్ళు మట్టికి మట్టి అయిపోయారు. వాళ్ళు తిరిగి లేచారు. లాజరు అంటే ప్రభు వెళ్ళి కేక వేసి లేపాడు, లాజరు బయటికి రా అన్నాడు. యాయిరు కుమార్తెనైతే చేయి పట్టుకుని చిన్నదానా లేపాడు. అలాగే ఆ యొక్క నాయను గ్రామంలో ఉన్న విధవరాలు కుమార్ని కూడా ఆయన లేపి ఆయన బ్రతికించి ఉన్నాడు. అయితే ఆ పాడిని ముట్టినప్పుడు ఆ యవనస్తుడు తిరిగి లేచాడు. అయితే చూడండి, ఈ యేసు ప్రభు మరణించే టైంలో మరణించినప్పుడు ఆటోమేటిక్ గా భూకంపం రావడం, అంటే జీవాధిపతి ఆయన మరణించినప్పుడు
ఆయన పరదేశికి వెళ్తున్నాడు. పరదేశికి వెళ్తున్నప్పుడు చనిపోయిన అనేక మంది పరిశుద్ధులు శరీరాలు బ్రతికాయి. ఆ బ్రతికి అందరూ కూడా సమాధిలోంచి తిరిగి లేచి ఉన్నారు. ఇది నేను చెప్తా ఉంటే ప్రభు ఒక మాటను చెప్పమంటున్నాడు. అదేంటిదంటే, ఎలీషా చనిపోయినప్పుడు సమాధి చేయటానికి ఏమంటారు, భూమిని తవ్వారు. అంటే సమాధి తవ్వి ఎలీషా ప్రవక్త యొక్క శవాన్ని అలా పెట్టినప్పుడు ఆయన శవం తగిలి పక్కన ఇంకో శవం ఉంది. ఆ చనిపోయిన వ్యక్తి తిరిగి లేచాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మనం చూసినట్లయితే పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానపు వరుసలో పునరుద్ధానం చెందిన వారిలో ఆయన మొట్టమొదటి వ్యక్తి. ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు మనం చూద్దాం. కొరింథీ మొదటి పాయింట్ వైజ్ గా నేను చెప్తాను. మీరు బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసి చూడండి, రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? నేను గుడ్ ఫ్రైడేకి ముందు నేను మీతో చెప్పి ఉన్నాను, యేసుక్రీస్తు ఎందుకు మృతి పొందాను అని ఒక ప్రసంగం. ఈరోజు యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు మనం చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వాక్యం. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వాక్యం. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము. చాలు. అక్కడ పౌలు ఆ కొరింథీ పత్రికలు రాస్తున్నాడు. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము అని రాస్తున్నాడు. నేను మీతో చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. దేవుడు ఈ భూమి మీద మనుషులను చేసినప్పుడు ఆయన మనుషులకి మరణం అనేది దేవుడు నియమించలేదు. కొంతకాలం బ్రతకండి, ఆ తర్వాత చనిపోండి అని దేవుడు మనుషులకు మరణాన్ని దేవుడు నియమించలేదు. మరి మరణం ఎలా వచ్చింది? నేను మీకు ఒక రుజువు కూడా చెప్తాను. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు మనిషికి మరణం అనేది నియమించలేదు అంటానికి ఒక రుజువు చెప్తాను. నేల మట్టిని తీసుకొని ఆ మట్టిని ఒక బొమ్మగా చేసి ఆ మట్టి బొమ్మ యొక్క ముక్కులలో దేవుడు తన జీవవాయువును ఊదగా మనిషి జీవించి ఆత్మ అయ్యాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అయితే దేవుడు తన జీవవాయువును ఊది ఉన్నాడు. దేవుని యొక్క జీవం ఎలాంటిదంటే మరణం లేనిది. మన ఇంకో మాటలో చెప్పాలంటే దేవుని యొక్క జీవం ఎలాంటిదంటే నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని దేవుడు మనిషికి ఇచ్చి ఉన్నాడు. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనిషి మరణించకూడదు. నిత్యం ఆయన ఎలా బ్రతికున్నాడు అట్లా బ్రతికి ఉండాలి. కానీ ఆది మానవులైన ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. ఇక్కడ మీరు చదివిన దాంట్లో మరణపు ముళ్ళు పాపం. ఈ పాపం ఎప్పుడైతే మనిషిలో ప్రవేశించిందో అది మనిషిలోనికి మరణపు ముళ్ళుని తీసుకుని వచ్చి పెట్టింది. మీకు ఇంకా బైబిల్లో ఉన్న ఇంకో మాట ప్రకారంగా మీకు వివరించాలంటే, పాపము వలన వచ్చు జీతము మరణం అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. పాపం వలన వచ్చు జీతం మరణం. ఆ మరణపు ముళ్ళును విరవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? ఆయన మనలాగా ఈ యొక్క
శరీరాన్ని, రక్త మాంసములు కలిగిన దేహాన్ని ధరించుకుని వచ్చి ఇదే శరీరంలో ఆయన మరణాన్ని పొంది ఆయన తిరిగి లెగుస్తున్నాడు. మరణపు ముళ్ళను విరిచి తిరిగి లెగుస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. అదేంటిదంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు, లేదా ఎందుకని ఆయన మరణించి తిరిగి లేచాడంటే ఆయన మరణపు ముళ్ళును విరవడానికి. అప్పటి వరకు మనం చూసినట్లయితే మనుషులు ఈ లోకంలో పుడుతున్నారు, మరణిస్తున్నారు. మరణం ఏం చేస్తుందంటే ఈ మనుషులందరినీ కూడా మృంగివేస్తా ఉంది. మళ్ళీ చెప్తున్నాను, మరణం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని మృంగివేస్తా ఉంది. ఇక మనుషులు మరణం చేత మృంగివేయబడి అలాగే ఉంటూ ఉన్నారు, జయం లేక. ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి ఉన్నాడు. ఆయన ఇదే దేహంలో, ఇదే రక్త మాంసములు కలిగిన శరీరంలో వచ్చి ఆయన మరణాన్ని పొంది ఆయన మూడో దినాన్న ఆయన తిరిగి లేస్తున్నాడు. తద్వారా మరణపు ముళ్ళుని ఆయన విరుస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయము ఎక్కడా. అవునండి, ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా ఆ మరణం మృంగివేయాలని చూసింది. ఆ మరణం ఆయన మృంగివేయాలని చూసింది. కానీ ఆయన జీవాధిపతి అయిన వాడు, ఆయన జీవాధిపతి. అది ఆ మరణాన్ని తెలియలేదేం పాపం. యేసు ప్రభు మరణించినప్పుడు ఆయన దేహాన్ని శిలువమించి దింపి నారబట్టతో చుట్టి అది ఒక రాతి సమాధిలో, రాతిలో తొలిపించిన సమాధిలో దాన్ని పెట్టి ఉన్నారు. ఈ మరణం ఏం చేస్తుందంటే ఆయన తిరిగి లెగకూడదు అని చెప్పి ఆ సమాధి ద్వారానికి ఒక రాయిని పొర్లింపచేసింది. ఆ సమాధి ద్వారానికి పొర్లింపజేసిన రాయికి సీల్ వేయించింది. అలాగే సైనికుల్ని కావలిగా కాపలా పెట్టించింది. అయితే వాళ్ళంతా కూడా కావలి కాస్తూ ఉన్నారు. అయితే మీకు ఇంకో మాట, అదేంటిదంటే యేసు ప్రభు ఆయన ముందే చెప్పి ఉన్నాడు, మూడో దినాన్న తిరిగి లెగుస్తాను. అయితే యేసు ప్రభు యొక్క విరోధుల్లో రెండు రకాలైన ఆలోచనలు. ఒకటి, ఆయన లెగుస్తా అన్నవాడు తిరిగి లెగుస్తాడేమో. అందరు హల్లెలూయా చెప్పండి. లెగుస్తా అన్నవాడు తిరిగి లెగుస్తాడేమో ఒక డౌట్. తిరిగి లెగుస్తాడేమో అని నమ్మే వాళ్ళలో ఇంకో డౌట్ ఏంటంటే, ఈయన ఇతరులను లేపాడు, చనిపోయిన ఇతరుల్ని లేపాడు, మరి ఈయన ఎవడు లేపుతాడు? చూడండి ఒక ప్రశ్న. ఈయన చనిపోయిన అనేక మందిని లేపాడు, మళ్ళీ ఈయన ఎవరో ఒకరు వచ్చి లేపాలి కదా. ఆ వచ్చి లేపే వ్యక్తి ఎవరు అని కొంతమందిలో అనుమానం. కానీ కొంతమంది ఏ లేవడం లేదు, గేవడం లేదు. ఆయన మరణించాడు, మరణిస్తాడు. మనం అందరం మరణిస్తా. ఎవడు లేచాడు? మన తాతలు ముత్తాతల కాడి నుంచి అందరూ ఈ లోకంలోకి వచ్చారు, బ్రతికారు, చచ్చిపోయారు. ఎవడు లెగలేదు కదా, కాబట్టి ఈయన కూడా లెగడు. కాకపోతే ఆయన శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళి ఎక్కడో దాచిపెట్టేసి ఆయన లేచాడు అని ప్రచారం చేస్తారేమో అని కొంతమంది. అందరు హల్లెలూయా చెప్పండి. నేను మాట చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఆయన శరీరాన్ని తీసుకుని వెళ్ళి శిష్యులు ఎక్కడో చోట దాచిపెట్టేసి ఆయన లేచాడు అని ప్రచారం చేశారు అనుకోండి. లేచిన వ్యక్తిని ఖచ్చితంగా చూపించాలి ప్రజలకి. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు లేచాడు అని చెప్తున్నారు, ఆయన శరీరాన్ని తీసుకెళ్లి దాచిపెట్టేసి యేసు ప్రభు సమాధిలోంచి తిరిగి లేచాడు అని చెప్పారు. ఆ లేచిన వ్యక్తిని చూపించాలి కదా ప్రజలకి. సరే, మీరు అనొచ్చు, యేసు ప్రభు శిష్యులందరూ కూడా యేసు ప్రభు లాగా అందరూ ఒకే రకంగా ఉంటారు కదా, అందుకే కదా ఇస్కరియోతు యూదా సహాయం తీసుకున్నారు. యేసు ప్రభు ఎవరో సరైన వ్యక్తి, ఒరిజినల్ గా యేసు ప్రభు ఎవరో పట్టుకున్నానికి ఇస్కరియోతు యూదా సహాయం తీసుకున్నారు.
12 మందిలో యూదా పోయాడు, 11 మంది ఉన్నారు కదా. మరి ఆ 11 మందిలో ఎవరో ఒకరిని చూపించి ఈయనే యేసు ప్రభు అని చెప్పొచ్చు కదా అని మీరు అనొచ్చు. ఓకే చెప్తారు, ఓకే చెప్తారు. ఏ ఒక్క శిష్యుడు కూడా యేసు ప్రభు చేసినట్టుగా బోధ చేయడం చేత కాదు. అందరు హల్లెలూయా చెప్పండి, అవునా కాదా? యేసు ప్రభు ఒక్కడే బోధ చేసేవాడు. ఏ ఒక్క శిష్యుడు కూడా పరలోకపు జ్ఞానం లేదు. 2, ఏ శిష్యుడు కూడా యేసు ప్రభుకున్నంత ప్రార్థనా శక్తి లేదు. అందరు హల్లెలూయా చెప్పండి, ఉందా? లేదు. యేసు ప్రభు ఒక్కడే రాత్రంతా కూడా ఒలీవల కొండ మీద ఏకాంతముగా ప్రార్థన చేసిన వాడు. ప్రభుని పట్టుకునే రాత్రి 1 గంట మేల్కొనుండి ప్రార్థన చేయండి రా బాబు అని ప్రభు చెప్తేనే 1 గంట సేపు కూడా ప్రార్థన చెప్పండి చేయటం చేత కాలేదు మన శిష్యులకి. మరి ఏ శిష్యుని చూపించి చెప్తా ఈయన యేసు ప్రభు అని? యేసు ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి దాచిపెట్టేసి ఏదో ఒక శిష్యుని చూపించి ఈయన యేసు ప్రభు, ఈయన చనిపోయి తిరిగి లేచాడని ఏ శిష్యుని చూపించి చెప్తా? ఇంకో మాట చూడండి, యేసు ప్రభు యొక్క 2 చేతుల్లో అరచేతుల్లో మేకులు కొట్టారు, అవునా? ఈయన యేసు ప్రభు అని చెప్తే మన తోమా లాంటి వాళ్ళు వచ్చి ఏమంటారు? నేను ఆయన చేతుల్లో మేకులు గుర్తులు చూడాలి అంటారా అనరా? ప్రజలు ఎవరిని కూడా పిచ్చోళ్ళు చేయలేరు. ఎవరు మేకులు వేయండి, ఆయన సిలువకేసి మేకులు కొట్టారు కదా, ఆ మేకులు గుర్తులయ్యి మాకు కావాలంటారు. అప్పుడు ఏం చేయాలా చెప్పండి? అప్పుడు ఏం చేయాలి? ఎవరో ఒకరిని చూపించారు అనుకోండి, వాళ్ళు వెళ్ళి మేకులు కొట్టించుకోవాలి. కొట్టించుకుంటారా ఎవరైనా? ఎవరు కొట్టించుకోరు. పోనీ ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు కదా, ముళ్ళు బాగా లోపల దిగాయి కదా, ఆ గాయాలు చూపించండి అంటారు. పోనీ వీపు నాగలు చాలా వాళ్ళే దున్నబడింది కదా, ఆ గుర్తులు వెయ్యని అడుగుతారు. అవునండి, 3వ రోజు తిరిగి లేచాడు, 3 రోజులుగా తగ్గిపోతాయా చెప్పండి? ఎలాంటి గాయాలైనా 3 రోజులు బాగైపోతాయా? అవ్వవు. పోనీ 2 కాళ్ళు మరి ఒకదాని మీద ఒకటి పెట్టి ఒక మేకు కొట్టారు, కాళ్ళలో మేకులు గుర్తులు చూపించాలిగా, లేదు. పోనీ ప్రక్కలో బల్లెంతో పొడిచారు. ఈ గాయాలన్నీ ఎవడైనా చేసుకోగలడా చెప్పండి? ఎవడైనా చేసుకోగలడా? అవ్వదు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు చూడండి, యేసు ప్రభుకు విరోధులు చూడండి. యేసు ప్రభు లేకుండా ఆయన శిష్యులు ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళి దాచిపెట్టేసి ఎవరో ఒక శిష్యుడిని చూపించి యేసు ప్రభు లేచాడు, ఈయన యేసు ప్రభుని చూపించడానికి ఆ శిష్యుడికి గాయాలే లేవు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏ శిష్యులు కూడా యేసు ప్రభు పొందిన గాయాలు ఏ శిష్యుల్లో కూడా లేవు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చెప్తా. అదేంటిదంటే యేసు ప్రభు 3.5 సంవత్సరాలు ఎన్నో అద్భుతాలు చేశాడు, అవునా? చెప్పండి, ఎన్నో అద్భుతాలు చేశాడా లేదా? దయ్యాలు పట్టిన వాళ్ళు దయ్యాలు వెళ్ళగొట్టాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, రోగులు బాగు చేశాడు. ఏ ఒక్కళ్ళైనా చేయగలరా చెప్పాలా? ఏ ఒక్కళ్ళు కూడా చేయలేరు. అందరు హల్లెలూయా చెప్పండి. కానీ ఎప్పుడు చేశారు అంటే వాళ్ళు పెంతెకోస్తు పండుగ దినం వరకు మేడగదిలో వాళ్ళు కన్నుపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మని పొందిన తర్వాతనే వాళ్ళు అద్భుతాలు చేయడం ప్రారంభించారు. అందరు హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మని వాళ్ళు పొందిన తర్వాతనే వాళ్ళు నిలబడితే వాక్యాన్ని ప్రభు ధారాళంగా వాళ్ళ నోళ్లలో ఉంచితే వాళ్ళు ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏమందంటే, అరే వీళ్ళు చదువు లేని వాళ్ళు కదా, వీళ్ళు విద్య లేని పామర్లే కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ హల్లెలూయా చెప్పండి. కాబట్టి మరణం, మన పాయింట్ లోకి వచ్చేద్దాం. మరణం ఆయన్ని బంధించాలని చూసింది, కానీ ప్రభు 3వ దినాన తిరిగి లెగుస్తా అని చెప్పిన వాడు 3వ దినం ప్రారంభమైందండి. 3వ దినం ఇంకా ముగించలా, స్టార్ట్ అయింది. ఆదివారం తెల్లవారుతుండగా రాయబడుతుంది బైబిల్లో. ఆ 3వ దినం మొదలైంది. చూడండి, ఆయన పునరుద్ధానం జరిగింది. ఆయన పునరుద్ధానం జరిగింది. శిష్యులు చాలా, పోయిన ఆదివారం చెప్పాను కదా, చాలా అలర్ట్గా ఉన్నారు, అప్రమత్తంగా ఉన్నారు. అరే 3వ దినాన్ని తిరిగి లెగిస్తా అని చెప్పాడు,
ఈ రోజే మనం ఇంకా జాగ్రత్తగా కాపలా కాయాలరా అని వాళ్ళందరూ కూడా చాలా హుషారుగా ఉన్నారు. ఈలోగా ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆ మెరుపులో దేవదూత దిగి వచ్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ పెద్ద భూకంపం జరిగింది. ఈ సైనికులు ఆ మెరుపు చూడగానే కింద పడిపోయారు, సచ్చిన వాళ్ళలాగా. సచ్చిన వాళ్ళు పడిపోయారు. భూకంపం జరిగింది. నేను ఒక మాట చెప్తాను, అదేంటో తెలుసునా? అదేంటో వినండి. యేసు ప్రభు చనిపోయినప్పుడు పెద్ద భూకంపం జరిగింది. బండలు బద్దలయ్యాయి, సమాధులు తెరవబడ్డాయి అని రాయబడుతుంది. అప్పుడు ఎందుకు జరిగింది? యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా పెద్ద భూకంపం జరిగింది. అప్పుడు ఎందుకు జరిగింది నేను చెప్తా. యేసు ప్రభు ఆయన మరణించక ముందు మనం కానీ చూస్తున్నట్లయితే ఈ పరదేశు భూమి యొక్క దిగువ భాగంలో ఉండింది. కాబట్టి ప్రభు పరదేశంలోనికి వెళ్ళి ఉన్నాడు. మరణించి పరదేశంలోకి వెళ్ళి ఉన్నాడు. వెళ్ళినప్పుడు పెద్ద భూకంపం జరిగింది. ఆయన తిరిగి లేచే టైంలో మనం చూసినట్లయితే ఆయన పరదేశంలో ఉన్న ఆత్మలన్నీ కూడా తీసుకొని చెరగా పట్టుకొని ఆయన ఆ ఆ పరదేశ్ యొక్క స్థానాన్ని మార్చివేసి ఉన్నాడు. ఆయన తీసుకొని వచ్చి ఆయన పైన ఆకాశంలో పెట్టి ఉన్నాడు. ఆ ఆకాశంలో పెట్టినప్పుడు మనం చూస్తాం, మొదటి ఆకాశం, రెండవ ఆకాశం, మూడో ఆకాశం. ఇంగ్లీష్ లో హెవెన్ అని ఉంటుంది. మొదటి పరలోకం, రెండవ పరలోకం, మూడో పరలోకం. ఆయన దాని స్థానాన్ని మార్చి ఉన్నాడు. అందుకనే ఆయన తిరిగి లేచేటప్పుడు మరలా భూకంపం. చూడండి, మరణాన్ని గెలిచి ఉన్నాడు. యేసు ప్రభు ఎందుకు పునరుద్ధరణయ్యాడంటే మొదటి పాయింట్, ఆయన మరణపు ముళ్ళును విరవడానికి ఆయన మరణించి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అడిగినా చెప్పాలి. యేసు ప్రభు ఎందుకు పునరుద్ధరణయ్యాడంటే మరణపు ముళ్ళును విరవడానికి, మరణపు ముళ్ళును విరవడానికి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి ఉన్నాడు. ఎవరైతే ప్రభు నమ్ముకుంటారో, చూడండి, అందరు నమ్మిన వాళ్ళు చనిపోతారు, నమ్మని వాళ్ళు చనిపోతారు. కానీ నమ్మిన వాళ్ళు చనిపోతారు. ఏ రోజు లెగుస్తారో తెలుసా? ప్రభు యొక్క రాకడ దినమున లెగుస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రభు రాబోతున్నాడు. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను ప్రభు పరలోకం నుంచి దిగి రాబోతున్నాడు. వచ్చేటప్పుడు ఈ పరదేశ్ యొక్క స్థానం ఆయన పైకి మార్చాడు. కాబట్టి ఎవరైతే క్రీస్తు నందుని మృతి చెందారో వాళ్ళ ప్రాణాత్మలు ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఆయన వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాత్మలు ఎక్కడైతే వాళ్ళు మరణించి పాతి పెట్టబడ్డారో ఆ సమాధుల్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తిరిగి లేపుతాయి. మొదటిగా పునరుద్ధానపు వరుసలో ఉన్నది ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవదిగా పునరుద్ధానం చెందేది ఎవరంటే ఆయన యందుండి మృతి చెందిన వాళ్ళు, మరణించిన వాళ్ళు తిరిగి లెగుస్తారు. ఇదే మట్టి శరీరాలతో లెగుస్తారు. వాళ్ళ మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. ఆ మీదట ఎవరైతే సజీవులుగా ఉంటారో ఆ సజీవులుగా ఉన్న వాళ్ళకి ఆర్భాటముతో ఆయన వచ్చినప్పుడు, ఆ ప్రధాన దూత శబ్దముతో ఆయన వచ్చినప్పుడు, ఆ ప్రధాన దూత శబ్దం వాళ్ళకే వినిపిస్తుంది. వాళ్ళకు వినిపించినప్పుడు మనం ఏం కంగారు పడక్కర్లా. ఎవరికైతే ఆ బూరధ్వని వినిపించిందో వాళ్ళలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వాళ్ళ మట్టి శరీరాన్ని మహిమ శరీరంగా మార్చి వేస్తాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మృతులు ఎవరైతే చనిపోయారో, ఎవరైతే తిరిగి లేచారో వాళ్ళు సజీవులు కలిసి ప్రభుని ఎదుర్కొనడానికి మేఘాల మీద మనం వెళ్ళిపోతాం. ఇక అలా పునరుద్ధానం చెందిన వాళ్ళకి ఇక మరణం అనేది లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. మీరు అనుకోవచ్చు, ప్రభు మరణపు ముళ్ళును విరిచాడు అంటున్నారు కదా, మరి ఎలా ఆయన విరిచింది ఎక్కడ అని అడిగితే ఇదే నేను చెప్తుంది. ఈ భూమి మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మరణిస్తారు.
90వ కీర్తన రాస్తాడు కీర్తనకారుడు, మరణము చూడకుండా బ్రతుకున్నారు ఎవడు, అందరూ చనిపోతారు. కానీ ప్రభు మరణములను విరిచాడని చెప్పాం కదా. ఆయన ఎందుకు పునరుద్ధాండే మరణములను విరవడానికి అని చెప్పాం కదా. ఎవరైతే ప్రభు నందుండి మరణిస్తారు, ఎవరైతే ప్రభు నమ్ముకొని పరిశుద్ధంగా జీవించి మరణిస్తారు, వాళ్ళు మీద ఆ మరణానికి అధికారం లేదు. వాళ్ళు మరణించినా ఆయన మరణములను విరిచాడు కాబట్టి వాళ్ళు మాత్రమే తిరిగి లేకపోతున్నారు. మరి ఇందాక చెప్పారు కదా, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు లెగుస్తారని. మిగతా వాళ్ళందరూ కూడా తీర్పు దినమున లేగబోతున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళందరూ తీర్పు దినం లెగుస్తారు, తీర్పు తీర్చబడతారు. మళ్ళీ తిరిగి వాళ్ళు నరకంలో, నిత్య నరకంలో, మామూలు నరకం కాదు, నిత్య నరకంలో పడవేయబడబోతున్నారు. అది వాళ్ళకి రెండవ మరణం అని ప్రకటన గ్రంథం రాయబడుతుంది. సరే, మంచిది. మనం ఇది మొదటి విషయం. ప్రభు ఎందుకు, యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధాండయ్యాడంటే మరణపు ముళ్ళును విరవడం కోసం ఆయన పునరుద్ధాండయ్యాడు. ఇక రెండవ విషయం, లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వాక్యం. లూకాసు సువార్త 23వ అధ్యాయం 39వ వాక్యం. ఆ నేరస్తులలో, వేలాడదీయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, మొదట నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. చాలా జాగ్రత్తగా గమనించండి. వేలాడవేయబడిన నేరస్తుల్లో ఒకడు, వాడు కావాలని అన్నాడు, కానీ వాడి మాటను దేవుడు ఆమెనన్నాడు. వాడు ఏమంటున్నాడు ఎగతాళి చేయడానికి? నీవు క్రీస్తు కదా, చూడండి, నీవు క్రీస్తు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అంటున్నాడు. వాడు కావాలని ఎగతాళి చేయటానికి ఆ మాట అన్నాడు. ఆ మాట అన్నాడు. రెండు ప్రభు తన జీవితంలో చేసి చూపించాడు. ఆయన, వాడు ముందు నిన్ను నువ్వు రక్షించుకో, తర్వాత మమ్మల్ని రక్షించి అన్నాడు కదా. అయితే ప్రభు ఏం చేస్తుందంటే ఆయన సిలువలో మరణించుట ద్వారా మొదటిగా మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన తను తాను రక్షించుకుంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, ఆయన సిలువలో మరణించుట ద్వారా ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన తిరిగి లేచుట ద్వారా తను తాను, చెప్పండి, తను తాను రక్షించుకుంటున్నాడు. అరే, ఆయన లేచాడురా, ఆయన పట్టుకొని చంపేద్దాం అని సైనికులు ఆయుధాలు, ఫుల్లుగా ఆయుధాలు పెట్టుకొని ఉన్నారు. కానీ ఏ ఒక్కడు కూడా ఆయన చంపలేకపోయారు. కారణం ఏంటంటే ఆయన తిరిగి పునరుద్ధాండయ్యాడు. పునరుద్ధాండయి ఆయన తను తాను రక్షించుకోవడానికి ఆయన పునరుద్ధాండైనట్టు అయ్యాడు. అవునండి, ఆయనే గాని తిరిగి లేకపోతే మనం రక్షించబడే వాళ్ళం కాదు. ఆయన మరణించాలి, ఆయన తిరిగి లేగాలి. ఆ మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన మరణించి తిరిగి లేచుట ద్వారా ఆయన తను తాను కూడా రక్షించుకుంటున్నాడు. అవునండి, ఈరోజు మనం ఆయనని దేవునిగా కలిగి ఉన్నందుకు మనం గర్విస్తున్నాం, మనం సంతోషిస్తున్నాం. కారణం ఏంటంటే ప్రపంచ చరిత్రలో ఒక్కడు మాత్రమే మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు గాని మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే గాని లేకపోతే ఆ దొంగడు అన్నమాట ఈ రోజు కూడా అందరిలో నిలిచిపోయి ఉండేది. అదేంటిదంటే ఆయన ముందు ఆయన రక్షించుకున్నాం చేతకాలేదు కానీ మనల్ని రక్షిస్తాడంట అని అందరు అనేవాళ్ళు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన తను తాను రక్షించుకోలేడు గాని మనల్ని రక్షిస్తాడంట అని అందరు అనేవాళ్ళు. కానీ ఈరోజు యావత్ ప్రపంచం ముక్క మీద వేలేసుకొని ఉంటుంది. అదేంటిదంటే ఆయన పునరుద్ధానాన్ని విషయంలోకి వస్తే
ఆయన పునరుద్ధానం చెందాడు కాబట్టి ఇక ఎవడు కూడా నోరు తెరవలేడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమండి, ఆయన సిలువ వేయబడకుండా తను తాను తప్పించుకోవచ్చు కదా అనే వాళ్ళందరి యొక్క నోళ్ళు ఆయన పునరుద్ధానం వలన మూయబడతాయి. కారణం ఏంటంటే ఆయన శిలువలో మరణించాలి. మరణిస్తేనే పాప క్షమాపణ, రక్తం కారుస్తేనే పాప క్షమాపణ. ఆయన మరణించాడు. అయితే ఆయన జీవాధిపతి కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన పునరుద్ధానుడు కాబట్టి ఆయన తిరిగి లేచాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తిరిగి లేచాడు కాబట్టి ఆయన దేవుడయ్యాడు. ఆయన మనం దేవునిగా కలిగి ఉన్నాం. ఇది రెండోది. యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అనే దాంట్లో రెండో పాయింట్ ఇది. నేను ఇంకా చాలా ఫాస్ట్ గా వెళ్ళాలి, ఎందుకంటే చాలా విషయాలు ఉన్నాయి. మూడో విషయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం. మూడో పాయింట్, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వాక్యం. దొంగ దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలకు జీవము కలగాలి, ఆ జీవం సమృద్ధిగా కలగాలి. అందుకే నేను ఈ లోకంలోకి వచ్చానని ప్రభు చెప్తున్నాడు. అవునండి, మనకి జీవం కలగాలి, ఆ జీవం సమృద్ధిగా కలగాలి. అందుకనే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మరి మనం చూసినట్లయితే, నేను మీతో ముందే చెప్పి ఉన్నాను, దేవుడు ఆది మానవుడైన ఆదాము అవ్వలకి తన జీవాన్ని ఇచ్చి ఉన్నాడు. కానీ అపవాదైన సాతానుడు ఏం చేశాడంటే ఆ నిత్య జీవాన్ని దోచుకున్నాడు. ఎలా దోచుకున్నాడు? పాపం వీళ్ళలో ప్రవేశించేటట్లుగా చేసి, వీళ్ళని ఆజ్ఞను అతిక్రమించేటట్టుగా చేసి, ఆజ్ఞ అతిక్రమమే పాపమైంది. ఆ పాపం ఏం చేసిందంటే ఆదాము అవ్వల్లో ఉన్న నిత్య జీవాన్ని మృంగివేసింది, ఆ నిత్య జీవాన్ని కొట్టివేసింది. అందుకనే మనిషి కొంతకాలం బ్రతుకున్నాడు, మరణిస్తున్నాడు. అందుకనే మనిషి పాపములు చేసినప్పుడు, అపరాధములు చేసినప్పుడు వెంటనే చనిపోతూ ఉన్నాడు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన ఇదే శరీరంలో వచ్చాడు. నేను చెప్తున్న మాటలన్నీ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఆయన ఇదే రక్త మాంసములు కలిగిన దేహంతో వచ్చాడు. ఎందుకు? ఈ దేహంలో ఉన్న నిత్య జీవాన్ని వాడు దొంగిలించాడు కాబట్టి ఆయన ఇదే శరీరాన్ని ధరించుకొని వచ్చి ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణించి తిరిగి లేచాడు. ఆయన మరణించిన దాంట్లో ఇంకో విషయం, లోక పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. కాబట్టి ఆ పాపం వలన వచ్చే జీతమైన మరణం ఆయన శరీరమందు ఆయన అనుభవించి ఉన్నాడు. ఆయన మరణించాడు. అయితే ఆయన తిరిగి లేచినప్పుడు ఆయన యొక్క నిత్య జీవం, ఆయనలో ఉన్న నిత్య జీవంతో తిరిగి లేచాడు. ఎందుకు పునరుద్ధరణ అయ్యాడు తెలుసునా? మనకి నిత్య జీవాన్ని ఇవ్వడానికి. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకే నేను ఇందాక చెప్పి ఉన్నాను, ఎవరైతే ప్రభు నమ్ముకొని మరణిస్తారు వాళ్ళు తిరిగి లేపబడతారు. ఇక మరణానికి వాళ్ళ మీద అధికారము లేదు, లేదు, లేదు. ఎందుకు? వాళ్ళు ప్రభు నమ్ముకొని మరణించి ఉన్నారు. వాళ్ళు తిరిగి ప్రభు ఎలాగైతే పునరుద్ధరణై తిరిగి లేచాడో వాళ్ళు అలాగే తిరిగి లేపబడ్డారు. ఇక మరణానికి వాళ్ళ మీద అధికారం ఉండదు, అధికారం లేదు. వాళ్ళు లేచి ఇక నిత్య జీవంలోనికి, అంటే పరలోక రాజ్యంలోనికి వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. పరలోకంలో మరణం లేదు, పరలోకంలో రోగాలు లేవు, పరలోకంలో ఆకలి దప్పికలు లేవు. కాబట్టి వాళ్ళు పరలోకంలో యుగ యుగములు ప్రభుతో జీవించబోతున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే, మూడో విషయం, మనం పోగొట్టుకున్న నిత్య జీవాన్ని ఆయన తిరిగి మనకి ఇవ్వడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఆయనే గాని మరణించి లేకపోతే మన నిత్య జీవాన్ని పొందుకోలేకపోయే వాళ్ళం, మనకు నిత్య జీవం ఉండేది కాదు. ఆయన మరణించి తిరిగి లేచుడు ద్వారా ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తున్నాడు. ఆయన మాటల్లోనే మనం చూద్దాం. ఆయన ఏమంటున్నాడు? గొర్రెలకు, యోహాను సువార్త 10:10 ఇందాక మీరు చదివారు, గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని. చాలా జాగ్రత్తగా గమనించండి. సమృద్ధి అయిన జీవం ఈజ్ ఈక్వల్ టు నిత్య జీవం. సమృద్ధి అయిన జీవమే నిత్య జీవము. ఇది మీరు తెలుసుకోండి. అయితే ఇది మూడో విషయం. ఇక నాలుగో పాయింట్లోకి మనం వెళ్ళిపోదాం. అదేంటిదంటే, యేసు క్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడు? నాలుగో విషయం మనం కానీ చూసుకున్నట్లయితే, దేవుడు ఆది మానవుడిని ఆదామవ్వను చేసినప్పుడు ఆయన కొన్ని ఆశీర్వాదాలు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడండి. ఏంటి ఆశీర్వాదాలు అంటే, ఆ మట్టి బొమ్మని దేవుడు చేసినప్పుడు తన పోలికలో, తన స్వరూపంలో ఆ మట్టి బొమ్మను చేసి ఉన్నాడు. తన యొక్క స్వరూపాన్ని ఇచ్చి ఉన్నాడు, తన యొక్క పోలికనిచ్చి ఉన్నాడు. ఇది నిజంగా చాలా కష్టం. ఎందుకు? ఆయనేమో మహిమా స్వరూపి, ఆయనేమో మనల్ని మట్టితో చేస్తున్నాడు. మహిమా స్వరూపి అయిన వాడు దేవుడు మట్టితో ఒక బొమ్మను చేసినప్పుడు ఆయన పోలిక ఈ మట్టి బొమ్మలో, ఆయన స్వరూపం ఈ మట్టి బొమ్మలో రూపించడం అంటే, నన్ను కానీ అడిగితే సాధారణంగా ఎవరు అట్లా చేయరు. ఈ మట్టి నేల మట్టి కదా, ఈ మట్టి బొమ్మలో నేను జీవం ఇచ్చినా ఇది తర్వాత మట్టిలో కలిసిపోతుంది కదా అని చాలా మంది ఏం చేస్తారు, నామోచిగా ఫీల్ అవుతారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అలా ఫీల్ అవలా. ఆయన నేల మట్టిని తీసుకొని ఆ మట్టిని ఒక బొమ్మగా చేసి ఆ బొమ్మలో తన స్వరూపాన్ని ఇచ్చినాడు. తన స్వరూపం, ముందు స్వరూపానికి వద్దాం. తన స్వరూపాన్ని ఇచ్చినాడు. స్వరూపం అంటే ఏంటి? వెలుపల మనకు కనబడేది. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనకు ఒక తల ఉంది, ఆ ఒక్క తలలో 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, ఒక్క ముక్కే ఉంది, మళ్ళీ 2 లేవు. ఒక్క నోరే ఉంది, 2 నోళ్ళు లేవు. చూడండి, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. అయితే మనం ఎలా ఉన్నామో దేవుడు కూడా అలాగే ఉన్నాడు. ఆయన స్వరూపాన్ని మనకిచ్చి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన స్వరూపంలో ఆయన మనిషిని చేసి ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం మీరు చదువుకోండి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాం అని దేవుడు చేస్తూ ఉన్నాడు. అయితే ఆయన స్వరూపాన్ని మనకిచ్చి ఉన్నాడు. 2, ఆయన పోలికని ఆయన మనకిచ్చి ఉన్నాడు. ఏమి ఇచ్చి ఉన్నాడు? పోలిక. ఇప్పుడు చూడండి, మీ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి మీ పిల్లల యొక్క పోలిక ఎవరిది వస్తుంది? మీదే వస్తుంది. అందరు హల్లెలూయా చెప్పండి. మీ పిల్లలకి మీ పోలిక వస్తుంది, ఎవరో బయట వాళ్ళ పోలిక రాదు. మీ పిల్లలు 10 మందిలో ఉన్నా ఈ పిల్లలైతే పిల్లోడు ఫలానా వాళ్ళ పిల్లలు చెప్తారు ఎవరైనా. అందరు హల్లెలూయా చెప్పండి. ఎలా చెప్పగలరు? వాళ్ళలో మీ పోలిక ఉంది కాబట్టి ఈ పిల్లలు ఫలానా వాళ్ళ పిల్లలు అని చెప్పగలరు, చెప్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును. కాబట్టి ఆయన మనకి తన పోలికని ఎందుకు ఇచ్చాడంటే, మనం దేవుని యొక్క పిల్లలమి అని ఆయన చెప్పుకోవడానికి, లేదా మనం చెప్పుకోవడానికి ఆయన తన పోలికని మనకిచ్చాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, దాంట్లో స్వార్థం లేదు. అయ్యో నా పోలిక ఎందుకు, వీళ్ళని మట్టితో చేస్తున్నాను, వీళ్ళు మళ్ళీ మట్టి అయిపోతారు, వాళ్ళకి నా పోలిక ఎందుకు పెట్టాలి? ఆయన స్వార్థం లేదు. అందరు హల్లెలూయా చెప్పండి.
నేను ఒక్కడనే ఉన్నతుడుగా ఉండాలి, నేను ఒక్కడనే గన్నుడిగా ఉండాలి, గొప్పవాడుగా ఉండాలి, నా పోలికనవుడే ఉండాలి. స్వార్థం లేదు. ఆయన పోలికనిచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయన పోలికనిచ్చాడు. అయితే అపవాదైన సాతాను ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క ఆది మానవుడిని ఆదాం అవ్వల్ని ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేయటం వలన దేవుని యొక్క పోలికని, దేవుని యొక్క స్వరూపాన్ని వాడు దోచుకున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. వాడు ఏం చేశాడు? దోచుకున్నాడు. దోచుకున్న వలన ఇప్పుడు మనం చూసినట్లయితే మన పోలిక మారిపోయింది, మన స్వరూపం మారిపోయింది. అందుకే పౌలు రాస్తాడు ఏమనంటే, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతా ఉన్నది. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ భక్తి ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, చర్చికి రావడం ఎందుకు, వాక్యం వినడం ఎందుకు? ఇదంతా ఎందుకంటే పోగొట్టుకొనిన క్రీస్తు స్వరూపాన్ని మనం పొందుకోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పోగొట్టుకున్న క్రీస్తు పోలికని తిరిగి మనం పొందుకోవాలి. ఆయన మరణించి తిరిగి లేచింది ఎందుకంటే మనం పోగొట్టుకొనిన స్వరూపాన్ని తిరిగి మనం పొందుకోవాలి. మనం పోగొట్టుకున్న పోలికని తిరిగి పొందుకోవాలి. ఈ రెండే కాదు, ఆయన మనకి పరిశుద్ధతను ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చి ఉన్నాడు? పరిశుద్ధత. ఆది మానవుడైన ఆదాం అవ్వలను దేవుడు చేసినప్పుడు దేవుని మహిమ వాళ్ళని కప్పింది. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు మహిమ వస్త్రాలను ధరించుకొని ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏ వస్త్రాలు? కాటన్, సిల్క్, పట్టు కాదు, పాలిష్ కాదు, నేత వస్త్రాలు కాదు, చర్మపు చొక్కాలు కాదు. దేవుడు ఆదాం అవ్వలను చేసినప్పుడు దేవుని యొక్క మహిమ వాళ్ళని కప్పి ఉంది. లేదా ఒక మాటలో చెప్పండి, మహిమ వస్త్రాలను వాళ్ళు ధరింప చేసుకొని ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఆజ్ఞను అతిక్రమించారో, పాపం చేశారో, వాళ్ళు ఆ మహిమ వస్త్రాలని పోగొట్టుకున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. పోగొట్టుకున్నారు. ఇక వాళ్ళు ఆ ఆ మహిమ వస్త్రాల్లోనే ఏముందో తెలుసా? పరిశుద్ధత ఉంది అని చెప్పండి. ఏముంది? పరిశుద్ధత. అవునండి, ఆ మహిమ వస్త్రాల్లోనే పరిశుద్ధత అనేది ఉంది. కాబట్టి పరిశుద్ధతను కూడా పోగొట్టుకున్నారు. అంత మాత్రమే కాదు, దేవుడు వాళ్ళకి మహిమని వస్త్రంగాను అలాగే కిరీటంగా ధరింప చేసి ఉన్నాడు. అది కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళు మహిమను పోగొట్టుకున్నారు, వాళ్ళు పరిశుద్ధతను పోగొట్టుకున్నారు. కాబట్టి వాళ్ళు పోగొట్టుకున్న మహిమని, పరిశుద్ధతని తిరిగి వాళ్ళు పొందుకోవాలి అనే ఉద్దేశంతో ప్రభు మరణించి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన మరణించి పునరుద్ధారణై తిరిగి లేచి ఉన్నాడు. మీకు ఇక్కడ ఒక రుజువు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు మరణించే టైంలో ఆయన వస్త్రాలన్నీ తీసేశారు. అవునా? అందరు హల్లెలూయా చెప్పండి. అవునా? ఆయన సిగ్గుని కప్పడానికి మొలకి ఒక గుడ్డను మాత్రమే పెట్టి ఉన్నారు. ఆయన్ని సిలువ వేసి ఉన్నారు. ఓకే, సిలువ వేసిన తర్వాత ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. సిలువ వేసిన తర్వాత ఆయన సిలువలో మరణించాడు. ఆయన శరీరాన్ని సిలువ మించి దించారు, నారబట్టతో చుట్టారు. చుట్టి ఆయనని సమాధిలో పెట్టారు. రాతితో తోలిపించిన సమాధిలో పెట్టారు. పెట్టిన తర్వాత మూడో దినాన ఆయన తిరిగి లేచాడు అని రాయబడుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన తిరిగి లేచాడు. సమాధిలోకి వెళ్ళి చూశారు. యేసు ప్రభు యొక్క శిష్యులు గాని, యేసు ప్రభు యొక్క శిష్యులతో కూడా స్త్రీలు గాని సమాధిలోకి వెళ్ళి చూస్తే ఆయన శరీరానికి చుట్టబడిన ఆ నారబట్ట అలాగే ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. అలాగే ఉంది. మరి ఈయనకి వస్త్రాలు లేవు కదా, దిగంబరిగా తిరిగాడా అని మీకు డౌట్ వస్తుందేమో. ఆయన దిగంబరిగా తిరగల, ఆయన వస్త్రాలు ధరించిన వాడుగా తిరిగాడు. దానికి ఆధారం ఏంటి? యేసు ప్రభు ఆ సమాధి దగ్గర మగ్దలేని మరియ ఏడుస్తా ఉంది. యేసు ప్రభు స్వయంగా ఆమె వెనక వచ్చి నిలబడి ఉన్నాడు. ఆమె ఏడుస్తా వెనక తిరిగి చూడగానే
ఆయన చూసి తోటమాలి అనుకుంది అని రాయబడి బైబిల్. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయనే గాని ఒక దిగంబరిగా ఆయన ఉండుంటే ఆమె భయపడి కంగారు పడిపోయేది. ఆయన ఒక తోటమాలి లాగా ఆయన ఆయన అనుకుంటా ఉంది. చూడండి, మంచిగా వస్త్రాలు ధరించుకొని ఉన్నారు. ఇంకా మీకు ఇంకో రుజువు కూడా చెప్పాలి. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి ఇద్దరు మనుషులు వెళ్తా ఉన్నారు ఆదివారం సాయంత్రం. యేసు ప్రభు కూడా వాళ్ళిద్దరితో కలిసి ఒక బాటసారి లాగా నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ఏం దిగంబరిగా లేడు, ఆయన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. మరి ఎక్కడి నుంచి వచ్చిందండి వస్త్రాలు? ఆయన అంగీ తీసేశారు, చీట్లు వేసుకున్నారు, ఆయన అంగీని పంచుకున్నారు. ఆయన శరీరం మీద ఎలాంటి వస్త్రాలు లేవు. ఆయన యొక్క సిగ్గును కప్పడానికి మొలకి మాత్రమే ఒక గుడ్డని కట్టి ఉన్నారు. మరి ఆయన శరీరానికి చుట్టిన నారబట్ట సమాధిలోనే ఉంది. మరి ఇంత వస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే, చాలా జాగ్రత్త వినండి. మట్టి శరీరముతో, ఈ రక్త మాంసములు కలిగిన దేహంతో మరణించాడు. రక్తమంతా కారిపోయింది. ఈ మట్టి శరీరం మరణించింది. మహిమ శరీరంతో ప్రభు తిరిగి లేచినప్పుడు మహిమ వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఇది నీకు అర్థమైతే ఆది మానవుడైన ఆదామవ్వల విషయం కూడా నీకు అర్థమవుతుంది. దేవుడు వాళ్ళని సృజించినప్పుడు వాళ్ళు ఏ విధంగా మహిమ వస్త్రాలు ధరించుకొని ఉన్నారు అనేది ఇప్పుడు నీకు అర్థమవుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క ఆజ్ఞను వాళ్ళు ఎప్పుడైతే అతిక్రమించారో ఆ మహిమ వస్త్రాలు మొత్తం పోయాయి. అందుకే వాళ్ళు దిగంబరులను చూసుకొని వెళ్ళి చెట్ల చాట్ల దాక్కున్నారు. ఆ చెట్లు ఆకులు కోసుకొని తమ సిగ్గును కప్పుకోవడానికి కచ్చడాల్లా కుట్టుకున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇలా వాళ్ళు ఆ యొక్క మహిమ వస్త్రాలను కోల్పోయారు. అయితే ప్రభు ఆయన మరణించి తిరిగి లేచింది ఎందుకంటే మనం పోగొట్టుకున్న మహిమని తిరిగి మనకు అనుగ్రహించడానికి. అవును, రోమిలి రాసిన పత్రికలో పౌలు ఏం రాస్తాడు? ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమని పొందలేకపోతున్నారు. ప్రభు శిలువలో పాపముల నిమిత్తమే మరణించాడు. పాపాలన్నీ కూడా పరిహరించబడ్డాయి. ఇప్పుడు ఆయన తిరిగి లేచినప్పుడు వాస్తవంగా ఆయనలో ఈ పాపం లేదనుకోండి, ఆయన మీద మోపబడిన పాపాలన్నీ కూడా చెప్పండి సిలువలో ఆయన మరణించాడు, ఆయన భరించాడు. ఆ పాపాలు కూడా విముక్తి అయిపోయింది. పాపరహితుడిగా ఉన్నాడు. పాపరహితుడు ఉన్న ప్రభుకి ఈ లోక సంబంధమైన వస్త్రాలతో పని లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. నేను ఇందాక మాట చెప్పిన యేసు ప్రభు యొక్క రాకడ ముందు ఎవరైతే మరణించి ఉన్నారు, ప్రభు యొక్క రాకడ దినమున వాళ్ళు తిరిగి లెగుస్తారు. ఆయన వచ్చేటప్పుడు వాళ్ళ ప్రాణాత్మల్ని ఆయన తీసుకొని వస్తాడు, పరదేశంలో తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైనా మరణించింది, ఎక్కడైనా పాతి పెట్టబడి ఆ సమాధిలో తిరిగి లెగుస్తారు. ఇదే మట్టి శరీరాలతో లెగుస్తారని చెప్పిన వాళ్ళ మట్టి శరీరాలతో తిరిగి లేపబడతారు. వాళ్ళ మట్టి శరీరాలు మహిమ శరీరాలుగా మార్చబడతాయి. మహిమ శరీరాలుగా మార్చబడినప్పుడు అలాంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మహిమ వస్త్రాలు దేవుడు ధరింపజేస్తాడు. ఆటోమేటిక్ గా ఆ మహిమ శరీరాలకి మహిమ వస్త్రాలు ఆటోమేటిక్ గా ధరింప చేయబడతాయి. మనమందరం కూడా మహిమ వస్త్రాలు ధరించిన వారమై ఆ మహామహిమలో ప్రభుతో కూడా మనం నివసించబోతున్నాం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇది 4వ విషయం. ఇక 5వది, యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధారణ అయ్యాడు. చూడండి, యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధారణ అయ్యాడంటే శిష్యుల్లో ఒక కలవరం అనేది ఉండిందండి. చాలా జాగ్రత్తగా వినండి. శిష్యుల్లో ఒక కలవరం, చచ్చిపోయిన తర్వాత కాదు, బాగా వినండి, బ్రతికి ఉండగానే కలవరం. ఎందుకు? ప్రభు ముందుగానే చెప్పి ఉన్నాడు, నేను మరణిస్తా, నేను 3వ దినాన తిరిగి లెగుస్తా, ఆ తర్వాత కొన్ని దినములు ఇక్కడ నరావతారిగా అంటే సజీవునిగా నన్ను కనపరుచుకుంటా, ఆ తర్వాత పరలోకానికి కారణమై వెళ్ళిపోతా అని చెప్పాడు. మరణించి తిరిగి లేచేది 3 రోజులే. తర్వాత
తను తాను సజీవునిగా కనపరుచుకునేది కొన్ని రోజులే. ఇక ఆ తర్వాత నేను పరలోకానికి ఆనందమై వెళ్ళిపోతానంటే ఇక అది ఇక వెళ్ళిపోతా అని ప్రభు చెప్తే శిష్యుల్లో ఒక కలవరం ప్రారంభమైంది. అదేంటిదంటే మా పరిస్థితి ఏంటి ప్రభువా, నువ్వు మమ్మల్ని పిలిచావు, మా ఇల్లు బాకులు అన్ని ఇచ్చిపెట్టి వచ్చేసాం, ఇప్పుడు నువ్వేమంటున్నావు, నేను వెళ్ళిపోతాను చెప్తున్నావు అని వాళ్ళలో కలవరం ప్రారంభమైంది. చదవండి యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వాక్యం. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఎదుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఈ 14వ అధ్యాయం మొదటి వాక్యంలో ఏమంటున్నాడు? మీ హృదయమును కలవరపడనీయకుడి. కలవరం, ఇది యోహాను సువార్త 14వ అధ్యాయంలోనే ఉంది. ఆయన మరణించింది అదంతా కూడా 19వ అధ్యాయం, అంటే యోహాను సువార్త చివరిలో మనం చూస్తాం ఆయన సిలువ వేయబడేది, ఆయన మరణించింది. అంటే 14వ అధ్యాయంలో నుంచే వాళ్ళకి కలవరం ప్రారంభమైంది. ఆయన ఇంకా సిలువ వేయబడలేదు, ఆయన మంచిగా సువార్త ప్రకటిస్తానే ఉన్నాడు. కాకపోతే ఆయన మరణ పునరుద్ధానాల గురించి చెప్పగానే కలవరం ప్రారంభమైంది. ఆ కలవరం వాళ్ళు అలా కంటిన్యూ అయిపోయింది. ఆ 14వ అధ్యాయం దగ్గర నుంచి ఆయన తిరిగి లేచే వరకు వాళ్ళ గుండెల్లో కలవరం అనేది అలాగ గూడు కట్టుకొని స్థిరపడిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. కలవరం కలవరం కలవరం. అలాగే యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి, చూడండి ఒక్క నిమిషం మళ్ళీ చదవండి. యూదులకు భయపడి అన్నారు, అంతేనా? మళ్ళీ ఆ మాట చదవండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు, ఒక్క నిమిషం, ఇందాకేమో కలవరం, ఇప్పుడేమో భయం. యేసు ప్రభు పుట్టిన దినములలోనూ భయమే. చెప్పాలి. యేసు ప్రభు మరణించినప్పుడు కూడా భయమే. అందరు హల్లెలూయా చెప్పండి. భయమే, అవునండి భయమే. భయం వాళ్ళలో స్థిరపడిపోయింది. కారణం చూడండి, సువార్త ప్రకటిస్తున్న దినాల్లో వాళ్ళు సముద్రంలో ప్రయాణం చేసి వెళ్తా ఉన్నాను, గాలి తుఫాను వచ్చినప్పుడు కూడా భయం. అయ్యో మేము మునిగిపోతున్నాం, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి భయం. అలాగే యేసు ప్రభు నీళ్ళ మీద నడిచొస్తుండే కూడా అమ్మో దయ్యం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుందంట? భూతం, దయ్యం వచ్చేస్తుందని భయం. శిష్యుల్లో అండి భయం అనేది మన భాషలో చెప్పండి గూడు కట్టుకుపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. అవును భయం. అందుకని ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ భయాన్ని పోగొట్టడానికి ఆయన మరణించి తిరిగి లేచాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు వాళ్ళ కలవరాన్ని పోగొట్టడానికి ఆయన మరణించి చెప్పండి తిరిగి లేచాడు. మూడోది, దీంట్లోనే మూడోది, ఇదే పాయింట్ లో కొన్ని విషయాలు వస్తాయి. యేసు ప్రభు ఎందుకు మరణించి తిరిగి లేచాడని, ఇది మనం ఏ పాయింట్ లో ఉన్నా 5వ పాయింట్ లో ఉన్నాం. 5వ పాయింట్ లోని కొన్ని పాయింట్స్ వస్తూ ఉన్నాయి. మొదటిది వాళ్ళ కలవరం పోగొట్టడానికి, రెండోది వాళ్ళ భయం పోగొట్టడానికి, మూడోది యోహాను సువార్త 20వ అధ్యాయం 19 అలాగే 21.
యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వాక్యం 21. ఆ. మీకు సమాధానం కలుగును గాక. 19 వచ్చింది కదా, 21. ఆయన అలా చెప్పి వారికి 19 అయిపోయిన తర్వాత 21. ఆ. ఆ. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం అలాగే 21వ వచనంలో నాకు కావాల్సినది మరలా చెప్తున్నాడు. ఒకసారి చెప్పాడా మీకు సమాధానం కలుగునుగా అని చెప్పాడు. ఓకేనా? 21, 19, 21. 20 వద్దు, 19లో ఏం చెప్పాడు? మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను అని ఉంది 19వ వచనం చివరిలో. 21లో మరలా మీకు సమాధానం కలుగునుగా. నాకు కావాల్సింది ఈ రెండు. ఒక్కసారి చెప్తే చాలు కదా, 2 సార్లు ఎందుకు చెప్పాడు? చాలా జాగ్రత్త వినండి. బైబిల్లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. ఒక్కసారి చెప్తే చాలు కదా మీకు సమాధానం కలుగునుగా కానీ 19వ వచనంలో ఒకసారి అన్నాడు, 21వ వచనంలో మరలా మీకు సమాధానం కలుగునుగాక అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎందుకని అన్నాడు? ఇదే యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో ఒక శిష్యుని అడుగుతున్నాడు, నీవు వీళ్ళందరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా ప్రేమిస్తున్నానని అన్నాడు. సమాధానం చెప్పాడు. మళ్ళీ 2వసారి అడుగుతున్నాడు, మళ్ళీ 3వసారి అడుగుతున్నాడు. ఒక్కసారి అడిగితే చాలా ప్రభు, ఒక్కసారి అడిగితే చాలు. ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవరినైనా ఏదైనా అడిగాం, ఒక్కసారి అడిగాం, వాళ్ళు సమాధానం చెప్పారు. మళ్ళీ 2వసారి చెప్పండి, మళ్ళీ 3వసారి అడిగామనుకో చాలా కోపం వచ్చేస్తుంది కదా. అందరు హల్లెలూయా చెప్పండి. ఒకసారి అడిగావు చెప్పాను కదా, మళ్ళీ 2వసారి అడుగుతున్నావు, మళ్ళీ 3వసారి అడుగుతున్నావు. మన నోట్లోంచి ఏమొచ్చేస్తుంది మాట? నీకు చెవుడు వచ్చిందా చెప్పండి, లేదా నీకేమైనా తిక్కుందా అని అడుగుతా. అందరు హల్లెలూయా చెప్పండి. 3 సార్లు అడిగాడు ప్రభు శిష్యుడిని. ఇక్కడ ఒక్కసారి కాదు, మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు 19వ వచనంలో. మళ్ళీ 21వ వచనంలో యేసు మరలా మీకు సమాధానం కలుగునుగాక అంటున్నాడు. దాని యొక్క అర్థం ఏంటి అంటే, యేసు ప్రభు మరణించినప్పుడు శిష్యులలో సమాధానం మొత్తానికి పోయిందండి. ఇప్పుడు 2 సార్లు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రభు, ఒక్కసారి వాళ్ళ శరీరాలకు సమాధానం. అందరు హల్లెలూయా చెప్పండి. ఒక్కసారి వాళ్ళ శరీరాలకు సమాధానం. ఇంకొకసారి ఆయన ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే వాళ్ళ ప్రాణాత్మలకి సమాధానం. దేనికి? ప్రాణ ఆత్మలకి. అదేంటండి? ప్రాణము ఆత్మ అని విడివిడిగా అనొచ్చు కదా, ప్రాణాత్మలు అని ఎందుకు అంటున్నారంటే వాక్యంలో ఉన్నది మీకు చెప్తా. మట్టి బొమ్మలో దేవుడు తన జీవవాయువు నూదగా ప్రాణము వచ్చింది, ఆత్మ కూడా వచ్చింది. ఒక వ్యక్తి చనిపోతే ఆ ప్రాణము ఆత్మ ఆ మనిషి యొక్క శరీరం నుంచి వేరైపోతాయి, అవి తాను అనుగ్రహించిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాయి అని బైబిల్ చెప్తుంది. పాపం బైబిల్ తెలియని వాళ్ళు, బైబిల్ నమ్మని వాళ్ళు ఏం నమ్ముతారంటే, ప్రాణము గాలి కదా, గాలిలో కలిసిపోతుంది, ఆత్మ మాత్రమే పరలోకానికి కానీ నరకానికి కానీ వెళ్తారని నమ్ముతారు. అందరు హల్లెలూయా చెప్పండి. కానీ నా బైబిల్ ఏం చెప్తుంది, ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, ఆయన
మొదటిగా మనిషిని చేసినప్పుడు ఆ మనిషి యొక్క మనిషిని మట్టి బొమ్మగా చేసి ఆ మట్టి బొమ్మ యొక్క ముక్కులలో దేవుడు తన జీవవాయువుని ఊదగా ప్రాణము వచ్చింది, ఆత్మ వచ్చింది. అంటే దాని అర్థం ప్రాణాన్ని ఆత్మని మనం వేరు చేయకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. ప్రాణాన్ని ఆత్మని చెప్పాలి, వేరు చెయ్యకూడదు. ఒక మనిషి చచ్చిపోయాడంటే ఆ మనిషిలో ప్రాణాత్మలు రెండు వెళ్ళిపోతాయి అంతే. ప్రాణం ఉండి ఆత్మ వెళ్ళిపోవడం, ఆత్మ ఉండి ప్రాణం వెళ్ళిపోవడం జరగదు. ప్రాణాత్మలు రెండు వెళ్ళిపోతాయి. ఒక్క కట్టె అంటే ఒక్క శరీరం మాత్రమే మిగులుతుంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ప్రభు రెండు సార్లు ఎందుకు చెప్పాడంటే, మొదటిసారి మన శరీరానికి సమాధానం, రెండోసారి మన ప్రాణాత్మలకు సమాధానం. యేసు ప్రభు యొక్క శిష్యులు సమాధానం అంతా కోల్పోయారు. అందుకే వాళ్ళకి శరీరానికి సమాధానం కావాలి, వాళ్ళ ప్రాణాత్మలకి కూడా శరీరం సమాధానం కావాలి. అందుకే రెండు సార్లు చెప్తున్నాడు. ఏమనంటే, మీకు సమాధానం కలుగునుగాక. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు మరణించి ఎందుకు తిరిగి లేవాల్సి వచ్చింది? దీంట్లో ఇంకో పాయింట్, లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వాక్యం నుండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వాక్యం నుండి. ఆయన అది ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసుని గురించిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యంలోను శక్తిగల ప్రవక్త అయ్యుండెను. ఆయన ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించడం నీకు తెలియదా? ఇది చాలా కీలకమైంది. ఇప్పుడు చదివేది 21. ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఏనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయను. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే ఈ 3 వచనాల్లో ఒక సారాంశం ఏంటంటే, యేసు ప్రభుని నమ్మిన వాళ్ళందరిలో కూడా నిరాశ లేదా నిరుత్సాహం లేదా కృంగుదల వచ్చేసింది. నమ్మిన వాళ్ళలో అంటున్నారు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త పరిచయం చేసినప్పుడు నమ్మిన వాళ్ళు ఏం నమ్మారండి? ఈయనే మా మెస్సయ్య నమ్మారండి, ఈయనే మా రక్షకుడు అని నమ్మారు. అలాంటి వాళ్ళలో నిరుత్సాహం వచ్చేసింది, కృంగుదల వచ్చేసింది ఆయన మరణించేటప్పుడు. అందరూ హల్లెలూయా చెప్పండి. ఇంకో వచ్చిన కూడా ఇంకొక రెఫరెన్స్ కూడా ఇస్తా. యోహాను సువార్త 21:3. యోహాను సువార్త 21:3. 21:3. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదామని వారు వెళ్ళి ధోని ఎక్కిరి గాని. చాలు 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 చాలు. ఇది శిష్యుల గురించి. నేను చెప్పింది ఆయన నమ్మిన వాళ్ళ గురించి. మళ్ళీ చెప్తున్నా, ఇది శిష్యుల గురించి. ఇందాక నేను చెప్పిన లూకాసు వార్త ఆయన నమ్మిన వాళ్ళ గురించి. ఈ శిష్యుల్లో కూడా నిరుత్సాహం, శిష్యుల్లో కూడా కృంగుదల వచ్చేసి, ఇక సీమోను పేతురు మనం ఎలా బతకాలి? మనం అంట్లా నేను ఎలా బతకాలి? నేను చేపలు పట్టుకుని వెళ్ళిపోతా, మళ్ళీ నా వృత్తిలోకి నేను వెళ్ళిపోతానని, సేవ లేదు గీవ లేదు అని ఆయన బయలుదేరి వెళ్తున్నాడు. ఇక నేను వెళ్తాను, ఓకే చెప్పకుండా వెళ్తే వేరే, చెప్పి వెళ్తున్నాడు అందరితో. నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, నా పని నేను చేసుకుంటా వెళ్ళి అని అనగానే మిగతా శిష్యులు అందరూ అంటున్నారు, మేము కూడా వచ్చేస్తాం నీతో పాటు. అంటే అందరు చేపలు పట్టేవాళ్ళు కాదండి. యేసు ప్రభు శిష్యులు రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు, అయినా వాళ్ళు కూడా అంటున్నారు మేము కూడా వచ్చేస్తాం. కారణం ఏంటంటే వాళ్ళు నిరాశ, నిస్పృహ, కృంగుదల వచ్చేసింది. ప్రభు మరణించి ఎందుకు పునరుద్ధరణ అయ్యాడంటే, వీళ్ళలో ఉన్న నిరాశ, వీళ్ళలో ఉన్న నిరుత్సాహం, వీళ్ళలో ఉన్న కృంగుదల
లో నుంచి వెళ్ళని పైకి లేవనెత్తడానికి. అందరు హల్లెలూయా చెప్పండి. తొలగించడానికి, వాళ్ళ ఉన్న నిరుత్సాహ తొలగించడానికి ఆయన పునరుద్ధారణ అవుతూ ఉన్నాడు. తర్వాత దీంట్లోనే యేసు ప్రభు ఎందుకు మరణించి తిరిగి లేచి ఉన్నాడు? యేసు ప్రభు ప్రారంభించిన పరిచర్య ఇప్పుడు కొనసాగించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఏదో ఆయన 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్య చేసి వెళ్ళిపోవడం కాదు, ఇప్పుడు కొనసాగాలి. ఆ ఉద్దేశంతోనే శిష్యుల్ని పిలిచాడు, తనతో పాటు తిప్పాడు. ఆ ఉద్దేశంతోనే అపోస్తలుని ఏర్పాటు చేసుకున్నాడు, తనతో పాటు తిప్పాడు. అందుకనే వాళ్ళని పరిచర్యకి పంపాలి. ఆయన ప్రారంభించిన పరిచర్య వీళ్ళు కొనసాగించాలి, అది ఆయన ఉద్దేశం. అందుకనే ఇప్పుడు ఆయన మరణించి ఎందుకు తిరిగి లెగాల్సి వచ్చిందంటే, ఆయన ప్రారంభించిన పరిచర్య తిరిగి కొనసాగాలి. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? అపోస్తల కార్యములు 1:4, అపోస్తల కార్యములు 1:4, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. అందరూ హల్లెలూయా చెప్పండి. మీరు మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. సేవ నేనే చేయాలి, నేను చేయవలసింది చేసేసాను. 3.5 సంవత్సరాలు చేయాలి, నాకు నియమించబడి చేసేసాను. కాబట్టి మీతో నాకు అవసరం తీరిపోయింది, నాతో మీకు అవసరం తీరిపోయింది, కాబట్టి మీరు వెళ్ళిపోండి, చేపలు పట్టుకోండి అంటలా. ఆయన ప్రారంభించిన పరిచర్య వాళ్ళు కొనసాగించాలి. అందుకని ఏం చేస్తున్నా అంటే, మీరు యెరూషలేములో నుండి వెళ్ళొద్దు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నా వలన మీరు విన్న తండ్రి యొక్క వాగ్దానం కోసం మీరు కనిపెట్టుకోండి అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎందుకు? ఆ వాగ్దానం కొరకు కనిపెడితే ఏం జరుగుతుంది? పరిశుద్ధాత్మ పొందుతారు. పరిశుద్ధాత్మ పొందితే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త ఆఖరి అధ్యాయం అంటే 28వ అధ్యాయం 19-20 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం అంటే ఆఖరి అధ్యాయం 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నిటిని గై కొనవాలని వారికి బోధించాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. సమస్త జనులను చూడండి, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయాలి. ఎందుకు శిష్యులుగా చేయాలి? ఇప్పుడు నేను ప్రారంభించిన పరిచర్య మీరు కొనసాగిస్తున్నారు, మీరు కొనసాగించిన పరిచర్య ఇతరులు కొనసాగించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ ఉద్దేశంతోనే ఆయన మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, మేక్ డిసైపుల్స్ అంటున్నాడు. ఆ శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి మీరు బాప్తిస్మం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించానో మీరు వాటన్నిటినీ కూడా గైకొనాలి అని వారికి బోధించండి. అందరు హల్లెలూయా చెప్పండి. నేను మీకు ఆజ్ఞాపించిన సంగతులు మీరు గైకొన్నారు. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఎవరినైతే శిష్యులుగా చేస్తారో వాళ్ళకి గైకొనమని ఆజ్ఞాపించాలి, వాళ్ళకి బోధించాలి. తద్వారా వాళ్ళు శిష్యులు అవుతారు, వాళ్ళు కూడా వెళ్ళి సువార్త ప్రకటిస్తారు, వాళ్ళు కూడా బాప్తిసాలు ఇస్తారు, వాళ్ళు కూడా ఇతరులకి ఆ సంగతులు బోధిస్తారు. అందుకని ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఇప్పుడు పరిచర్యకి వాళ్ళని తిరిగి పరిచర్యకి పంపడానికి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. పరిచర్యకి పంపడానికి లేచి ఉన్నాడు.
అయితే పరిచర్యకి ఊరికి వెళ్ళిపోండి అంటే కుదురుద్దా? ఎటు వెళ్ళదు, యెరూషలేములోనే ఉండండి అన్నాడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వాక్యం. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 33వ వాక్యం. ఇదియు గాక అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యం ఇచ్చారు. చాలా వాళ్ళని పరిచర్యలో బలంగా వాడుకున్నందుకు ఆయన మరణించి తిరిగి లేచున్నాడు, లేదా ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానపు బలం ఏం చేసిందంటే అపోస్తులుని పరిచర్యలో బహు బలముగా వాడింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ పునరుద్ధానం వల్లనే వాళ్ళు బలమైన పరిచర్య చేయగలిగారు. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 30 వచ్చిన 30 అలాగే 32. మీరు మ్రాను మీద వ్రేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. 32. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. అందరూ హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వాళ్ళు పునరుద్ధానం గురించి బలంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అలాగే నాకు టైం లేదు చదివించడానికి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో కూడా పౌలు రాస్తాడు, ఏ విధము చేతనైనా ఆయన పునరుద్ధానపు బలమును నేను ఎరగాలి. వచ్చే ఆదివారం అదే మనం వినే మెసేజ్, అందుకే నేను ఇప్పుడు చదివించట్లేదు. పునరుద్ధాన బలం ఆయన తిరిగి లేచిన కారణం చేత, ఆయన పునరుద్ధానుడైన కారణం చేత, ఆ పునరుద్ధానపు బలముతో వీళ్ళు స్వార్థ పరిచర్య చేస్తూ వచ్చారు. అందరూ హల్లెలూయా చెప్పండి. అది 5వ పాయింట్. యేసుక్రీస్తు ఎందుకు పునరుద్ధానుడయ్యాడనడానికి 5వ పాయింట్. అది 6వ విషయం రోమా 14:9. రోమలు రాసిన పత్రిక 14:9 త్వరగా చదవాలి. రోమలు రాసిన పత్రిక 14:9. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అంటే, ఆయన ఎందుకు మరణించి తిరిగి లేచాడు అంటే దాని అర్థం తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే ఆయన సజీవులకు అలాగే మృతులకు సజీవులకు ఆయన ప్రభువుగా ఉండడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఆయనే గాని చనిపోయి తిరిగి లేకపోతే ఆయన సజీవులకు ప్రభువుగా ఉండేవాడు కాదు. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడంటే మృతులకును సజీవులకును ప్రభువుగా ఉండడానికి. ఇది 6వ విషయం. 7వ విషయాన్ని చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ రాసిన 2వ పత్రిక 5:15. కొరింథీ 2వ పత్రిక 5:15. జీవించువారు, కొరింథీ 2వ పత్రిక 5:15, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకున్న వారు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును,
మనం చూసినట్లయితే ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు అంటే, జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే మనము ఆయనతో కూడా జీవించే దాని కొరకే ఆయన మరణించి తిరిగి లేచాడు. పౌలు అందుకే అంటాడు ఏమనంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకో మాటలో చెప్పాలంటే, బ్రతుకుటకైతే క్రీస్తే, చావైతే లాభం. అంటే నేను జీవిస్తే ప్రభు కొరకే జీవిస్తా అన్న తీర్మానంతో బ్రతకడం కోసం ఆయన ఏం చేశాడంటే మరణించి తిరిగి లేచాడు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు, దేవుని నమ్మిన వాళ్ళు, దేవుని వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడు తెలుసిన? జీవించే వారికి మీదట ఆయన కొరకే లేదా ఆయనతో కూడా జీవిస్తారు అని ఆయన మరణించి ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అలాగే 8వ పాయింట్, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో ఆయన పునరుద్ధానపు బలము ఎరుగు నిమిత్తము అంటున్నాడు. అవును, పునరుద్ధానం అంటే ఏంటో తెలీదు యేసు ప్రభు మరణించి తిరిగి లేచే వరకు. కాబట్టి ఆయన పునరుద్ధానం యొక్క బలం ఏంటో మనం తెలుసుకున్న కోసం ఆయన మరణించాడు, ఆయన తిరిగి లేచాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది 8వ విషయం. నేను చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాను. ఇక 9వ విషయం, రోమా 8:11 త్వరగా చదువుదాం. రోమా 8:11. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇది ఒక వచనం. దీంట్లోనే ఈ పాయింట్లను ఇంకో రెఫరెన్స్ కూడా ఇస్తా. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నుండి మృతులైన వారు మొదట లేతురు, ఆ మీదట సజీవులమై నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొంటానికి ఆకాశ మండలం మీద మేఘముల మీద కొనిపోబడుదు. చాలా జాగ్రత్తగా వినండి. ఇది నేను ఇందాకే చెప్పి ఉన్నాను. ఆయన ఎందుకు మరణించి తిరిగి లేచాడంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన ఎలా లేచాడు. నేను మొదట్లో చెప్పి ఉన్నాను, ఆయన ఇతరులు లేపాడు. ఇప్పుడు ఆయన చనిపోతే ఆయన ఎవరు లేపుతారా అనే ఒక ప్రశ్న చాలా మందిలో మిగిలిపోయింది. ఆయన చనిపోయాడు, చనిపోయిన ఆయన ఎలా తిరిగి లెగగలిగాడు అంటే పరిశుద్ధాత్ముడు లేపాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరు లేపారు? పరిశుద్ధాత్ముడు. ఇందాక ఫస్ట్ చెప్పిన రెఫరెన్స్ లో మీరు చదివారు, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ప్రభుని ఎలాగైతే మృతులలో నుండి ఆ పరిశుద్ధాత్ముడు తిరిగి లేపి ఉన్నాడో, మనల్ని కూడా ఆయన ఎలా లేపాడో మనల్ని కూడా ఆయన తిరిగి లేపబోతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, మనల్ని కూడా తిరిగి లేపబోతున్నాడు. కాకపోతే తేడా ఎక్కడ అంటే, ఆయన్నేమో 3వ దినాన తిరిగి లేపాడు, మనల్ని ఎప్పుడు లేపబోతున్నాడు?
అదే తెస్సలోనిక పత్రికలు రాస్తాడు కదా, ఆర్పాటముతో ప్రధాన దూత చెప్తుంది అంటే ఆయన రాకడ దినమందు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన రెండవ రాకడ దినమందు పరిశుద్ధాత్ముడు మనల్ని తిరిగి లేపబోతున్నాడు. అందుకోసం ఆయన మరణించి తిరిగి పునరుద్ధారణ. ఇది 9వ విషయం. 10వ విషయం మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 23:8 మనం చూస్తే అక్కడ మాట చెప్తాడు. చదవండి అపోస్తుల కార్యములు 23:8. అక్కడ ఒక విచిత్రమైన మాట, అదంతా అక్కర్లేదు. పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి ఈ మనుష్యనందు ఏ దోషము మాకు కనబడలేదని ఒక్క నిమిషం పై వచ్చిన నేను 7 చదవమనాల్సింది 8 అన్నట్టున్నాను కదా. 7 చదవ 23:7 కాదు అపోస్తుల కార్యంలో 23:7 సద్దూకయులు పునరుద్ధానము లేదనియు అది లేదనియు దేవదూతైనను ఆత్మ అయినను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండు కలవని ఒప్పుకొందరు. అందరు హల్లెలూయా చెప్పండి. నేను మీతో చెప్పి ఉన్నా, సద్దూకయులు పునరుద్ధానం లేదని చెప్తారు, కానీ పరిసయ్యులు రెండు ఉన్నాయి. ఏంటి రెండు ఉన్నాయి? పునరుద్ధానం ఉంది, దేవదూతలు ఉన్నారు, ఆత్మలు ఉన్నాయని ఈ పరిసయ్యులు చెప్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఆయన ఎందుకని పునరుద్ధారణ అయ్యాడంటే ఆ సద్దూకయులు తెలుసుకోవాలి, పునరుద్ధానం ఉందని తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, సద్దూకయులు తెలుసుకోవాలి పునరుద్ధానం ఉందని. అందుకనే ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. మీకు ఇంకో విషయం చెప్తా, విచిత్రమైనది. అదేంటంటే యేసు ప్రభు లాజరును లేపాడు. అది ఎప్పుడు లేపాడు? లాజరు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 4 రోజులు అయిపోయింది. 5వ రోజు వచ్చి ప్రభు తన నోటి వాక్కుతో లేపాడు. లాజరు బయటికి రా అంటే చనిపోయిన వాడు తిరిగి లేచాడు. అయితే ఈ లాజరు యొక్క ఇంట్లో ఒక పెద్ద విందు జరిగింది. ఎప్పుడు? ప్రభు యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు పెద్ద విందు జరిగింది. అప్పుడు నేను పోయిన ఆదివారం చదివించాను, భోజనానికి కూర్చున్న వాళ్ళలో లాజరు కూడా ప్రభు పక్కన కూర్చుని ఉన్నాడు. అయితే ఆ విందుకి వచ్చిన వాళ్ళందరూ యేసు ప్రభుని చూడటం కోసమే కాకుండా లాజరుని చుట్టానికి కూడా వచ్చిన్నారు. ఎందుకు? లాజరు చనిపోయి తిరిగి బ్రతికి ఉన్నాడు. అప్పటి వరకు ప్రపంచ చరిత్రలో చనిపోయి అన్ని రోజులు చనిపోయిన వాడు తిరిగి లెగడం అనేది అదే. అందరు హల్లెలూయా చెప్పండి. అదే మొదటిసారి. కాబట్టి అందరు కూడా వచ్చి చూడటానికి వచ్చిన వాళ్ళు లాజరును కూడా చూస్తానికి వచ్చారు. అది నేను మీతో చెప్పిన మాట. అదే పునరుద్ధానం అంటే ఒక వింతలాగా ఉంది ఆ రోజుల్లో. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణించి తిరిగి లేచిన కారణం అదే. అందరు కూడా తెలుసుకోవాలి, వాళ్ళలో సద్దూకయులు కూడా తెలుసుకోవాలి. అది 10వది. ఇక 11వ విషయం, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 42. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 42. మృతుల పునరుద్ధానం అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. విత్తబడి ఆత్మ సమానమైన శరీరముగా లేపబడెను. చూడండి, యేసు ప్రభు ఆయన మరణించి
ఎందుకు పునరుద్ధరణ అయ్యాడంటే దాంట్లో 42, 43, 44 మీరు అవన్నీ చదువుకుంటే చాలా క్లియర్ గా రాయబడుతుంది. ఏం రాస్తున్నాడు? శరీర సంబంధమైనదిగా విత్తబడి ఆత్మ సంబంధమైనదిగా లేపబడును. క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడును. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అది అందరికీ కూడా నోటితో చెప్తే అర్థం కాదు. యేసు ప్రభు అందుకనే తన శరీరమందు ఆయన చూపించడానికి ఆయన మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఇది 11వ విషయం. ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. అయినా రెఫరెన్స్ రాసుకొని మాటి మాటికి ధ్యానించండి. దాంట్లో ఒక గొప్ప సత్యం ఉంది. ఆయన ఎందుకు పునరుద్ధరణ అయ్యాడు నాకు చెప్పడానికి నాకు టైం లేదు. ఈరోజు బల్లారాధన కూడా ఉంది కాబట్టి. 12వ విషయం, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామము ఆయనకు అనుగ్రహించును. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఎందుకని మరణించి తిరిగి లేచాడంటే, ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని నామములకు పై నామముగా హెచ్చించబడాలి అంటే ఆయన పునరుద్ధరణ అవ్వాల్సింది. అందరూ హల్లెలూయా చెప్పండి. ఈ భూమి మీద మనుషులలో భూమి మీద అయినను పరలోకమందైనను భూమి క్రింద ఉన్న వారులైనను అంటాడు. 3 మాటలు వాడతాడు అక్కడ. పరలోకమందున్న వాటిలో గాని భూమి మీద ఉన్న వాటిలో గాని భూమి క్రింద ఉన్న వాటిలో గాని 3 మాటలు వాడాడు. ఎక్కడైనా సరే ఆయన నామం అన్ని నామములకు పై నామముగా హెచ్చించబడాలంటే ఆయన మరణిస్తే చాలు, ఆయన పునరుద్ధరణ అవ్వాల్సింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన పునరుద్ధరణ అయ్యేటప్పటికి ఇప్పుడు ఆయన నామం అన్ని నామములకు పై నామంగా హెచ్చించబడింది. ఎలా? ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. ప్రతి వాని నాలుక యేసు క్రీస్తే ప్రభువని ఒప్పుకొని తీరుతుంది. అందరూ హల్లెలూయా చెప్పండి. అవునండి, యేసు క్రీస్తే ప్రభు, యేసు క్రీస్తే దేవుడు అని ఒప్పుకొని తీరుతా ఉంది. కరుడు గట్టిన సౌలు లాంటి భయంకరమైన తీవ్రవాదులు కూడా ఈ దినమున వాళ్ళు యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకుంటున్నారు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నాస్తికులంటే ఇంకా విచిత్రం, దేవుడే లేడు అంటారు, అసలు ఏ దేవుడు లేడు అంటారు. అలాంటి వాళ్ళు కూడా యేసు క్రీస్తే ప్రభు అని వాళ్ళు నోరు తెరిచి చెప్పుకుంటున్నారు. అందుకోసం అన్ని నామములకు పై నామముగా ఆయన నామం హెచ్చించబడటం కోసం ఆయన మరణించాడు, ఆయన తిరిగి పునరుద్ధరణ అయ్యాడు. దయచేసి అందరూ లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడదామా? ఏదైనా మన ప్రభు మనతో మాట్లాడిన మాటలు మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం.
అందరి నోళ్ళు తెరుద్దాం. ప్రభువా, మీరు ఎందుకు పునరుద్ధాండయ్యారు అని 12 విషయాలు ఈ దినమున నీ వాక్య వెలుగులో మేము నేర్చుకునే కృపను దయచేశారు. అందరూ ప్రార్థన చేద్దాం. మాకు ఇన్ని సత్యాలు ఈ వాక్యంలో ఉన్నాయని మాకు తెలియదు ప్రభువా. ఈ దినమున మా మనోనేత్రాల్ని మీరు తెరవ చేసిన స్తోత్రాలు. మా మనోనేత్రాలకు నా గుడితనాన్ని తొలగించినందుకు స్తోత్రాలు. అందరు నోళ్ళు తెచ్చి ప్రార్థన చేద్దాం. ప్రభుతో చెప్దాం. ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలు స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రభువా మీకు స్తోత్రాలు. మా హృదయాల్లో భద్రపరచబడాలి. అందరు నోళ్ళు తెచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాటలు స్తోత్రాలు. అవును ప్రభువా, మీరు ఎందుకని పునరుద్ధాండయ్యారు అన్న సత్యం 12 విషయాలు ఈ రోజు మీరు మాతో మాట్లాడిన స్తోత్రాలు. అవును ప్రభువా, ఇవి వాక్యములో ఉన్న గొప్ప సత్యాలు, మర్మాలుగా ఉన్నాయి. ఈ దినమున అవన్నీ కూడా మీరు మాకు తెలియజేసిన విధానం కొరకు స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడాలి. బిడ్డలు నామకార్థంగా నీ మాటలు విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించాలి. నీ పునరుద్ధానం యొక్క బలం, నీ పునరుద్ధానాన్ని ప్రతి బిడ్డ తెలుసుకోవాలి. మీరు ఎందుకు పునరుద్ధాండయ్యారో అది సత్యం ప్రతి బిడ్డ ఎరగాలి. నీ నిత్యమైన రాకడ రాజ్యం బిడ్డలు సిద్ధపడాలి. ఎంతమంది బిడ్డలైతే రోగాలతో బాధపడితే రాలేపారు, వాళ్ళు ముట్టి స్వస్థవచ్చు వచ్చారు, నడిపించండి. అలా కావాలి విస్తారమైన పనులు పెట్టి ఎంతమందిని ఇస్తుంది దూరంగా ఉన్నారు, అలాంటి బిడ్డలందరినీ దర్శించి మరొక వారం నడిపించండి. ఈ వారం అంతా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులన్నింటినీ పేరు పెట్టి సమర్పిస్తున్నా వాటన్నిటిని కూడా ఆశీర్వదించి దీవించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ లైవ్ లో చూపిస్తూ ఉన్నారు, నీ వాక్యం ద్వారా మీరు దర్శించిన స్తోత్రాలు. ఎంతమంది బిడ్డలైతే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మీరు దర్శించిన స్తోత్రాలు. వాళ్ళ రోగులు మీరు ముందు స్వస్థపరచండి. సమస్యలతో ఉన్న బిడ్డలు సమస్యలు విడుదల దాచేయండి. పరీక్షలు రాసిన బిడ్డలకి ఫస్ట్ క్లాస్ రిజల్ట్స్ దేవా మీరు అనుగ్రహించండి. దేవా, ఈ వారం అంతా బిడ్డల్ని రక్తంతో సీల్ చేస్తున్నాం. అపవాది యొక్క చూపు బిడ్డల మీద పడకూడదు. బిడ్డల యొక్క ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులన్నింటినీ పేరు పెట్టి సమర్పిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి. నీ నిత్యమైన రాకడ రాజ్యాన్ని బిడ్డల మీద సిద్ధపరచండి. నీ రాకడాల్సిన నిశ్చితమైతే వచ్చే వారం మేము కలుసుకొని ఇంకా ఎన్నో విషయాలు నీ వాక్య వెలుగులో మేము నేర్చుకుని కృపను దయచేయండి. అప్పుడు బిడ్డలందరినీ కృప సమర్పిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం కూడిన ప్రతి బిడ్డకు దేవుడు అక్కడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా తరమున సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సంధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకను. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, క్రీస్తు సంపూర్ణ విజయం, వాదికులకు అనంత నాశనం. యేసు రక్తమే చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. గమనించండి, ఇప్పుడు బల్లారాధన ప్రారంభించబోతున్నా కాబట్టి సిద్ధపడిన వాళ్ళందరూ కూడా మరి క్రమంగా కూర్చోండి. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఇంకా చాలా విషయాలు మనం నేర్చుకుందాం. అప్పటి వరకు దేవుని కృప